హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. ఇది నిన్న సాటర్డే వ్లాగ్. అంతా కింద పైన అంతా ఊడ్చి తుడిచేసి ముగ్గు అయితే పెట్టేసిన. ఇక్కడ రైస్ కూడా పెట్టేసి రెడీ అయిపోయింది. ఇక్కడైతే కర్రీ తయారు చేస్తున్నా, మిల్ మేకర్ కర్రీ. ఇంకా ఆనియన్స్, క్యారెట్ అయితే చిన్న కట్ చేసుకుంటున్నా. ఇందులో కొంచెం బఠానీ కూడా వేస్తున్నా, పచ్చి బఠానీ. ఇక మిల్ మేకర్ని చిన్నగా ఇట్లా దంచుకున్నా. నేనైతే దంచుకొని వేడి నీళ్ళలో అయితే నానబెట్టిన. కొద్దిసేపు నానితే ఇంకా మెత్తగా వస్తాయి కదా. ఇక్కడైతే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. మంచిగా అయింది కర్రీ. క్యారెట్లు వేసి చేయడం అయితే ఇప్పుడు ఫస్ట్ టైం చేసిన నేను. క్యారెట్ వేసి మామూలుగా ఎప్పుడు గ్రేవీ టైప్ చేస్తాను నేను. లేదంటే పిల్లలకి అప్పుడప్పుడు ఫ్రైడ్ రైస్ చేసిస్తాను. మా బాబుకి ఫ్రైడ్ రైస్ చేసిద్దునా అని అడిగితే చేసి అన్నాడు. కానీ నైట్ రైస్ ఉండే, మార్నింగ్ కూడా వండినా కానీ నైట్ రైస్ తోటి చేద్దాం అనుకున్నా. ఇంకా మధ్యాహ్నం వరకు లంచ్కి ఖరాబ్ అవుతుంది అనేసి ఇంక ఇప్పుడైతే ఇట్లా కర్రీ తయారు చేసి అయితే ఇచ్చిన నేను. ఇంకా ఆనియన్స్ వేగిపోయినాయి కదా. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు కూడా ఫ్రై అయిన తర్వాత ఇంకా బఠానీ, క్యారెట్ అవి అయితే వేసుకుందాం. ఏం కూరగాయలు లేవు ఇప్పుడు, అందుకనే ఈ కర్రీ చేస్తున్నా. క్యారెట్ కూడా మంచిగా చిన్న కట్ చేసుకున్నా చూడండి. మా పాపకు చాలా ఇష్టం ఈ కర్రీ. ఎప్పుడు ఇది 65 చేసి ఇమ్మంటుంది మిల్ మేకర్ తోటి. ఇంకా కర్రీ ఇష్టము, ఫ్రైడ్ రైస్ ఇష్టం, అన్నీ ఇష్టం మిల్ మేకర్ తోటి ఏది చేసిన. ఇంకా అప్పుడప్పుడు కూరగాయలు లేనప్పుడు మాత్రమే ఇట్లా చేస్తాను నేను. ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం, ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసి అయితే కలుపుకున్న మంచిగా. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత బాగా మగ్గాలి. కొంచెం టమాటా కూడా వేసిన కదా, మగ్గాలి. కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిద్దాం. ఇంకా మగ్గిన తర్వాత ఇప్పుడైతే మిల్ మేకర్ మంచిగా నానిపోయింది కదా, గట్టిగా వండుకొని ఇంకా ఈ కర్రీలో అయితే వేసుకోవాలి. మొత్తం మిక్సీ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకొని అయితే ఇంకా మూత పెట్టి ఉడకనిద్దాం. ఇంకా ఇప్పుడైతే నేను టిఫిన్ కోసం అయితే టిఫిన్ రెడీ చేద్దామని ఇక్కడైతే ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నా. ఉగ్రాని చేద్దాం అనుకుంటున్నా. ఇంక ఇది ఉడకట్ లోపల అక్కడ అవి కట్ చేసుకుంటున్నా. ఇంకా ఇందులో ఉడికిన తర్వాత ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. ఇంకా బాబు అయితే రెడీ అవుతుంది. మా పాప అయితే మొత్తం ఏం కాలేజీ కూతలేదు. ఇంకా చూడండి దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు కొంచెం పల్లీల పొడి అయితే వేస్తున్నా నేను. మిక్సీ పట్టు పెట్టుకున్నాను అనమాట ముందు. అప్పుడప్పుడు ఏదైనా కర్రీలా అర్జెంట్ మనకు కావాలంటే ఇంకా లేట్ అవుతుంది కదా వంట తయారు చేసేటప్పుడు. ఇంకా కొంచెం ఉంది. ఇప్పుడైతే కూర కూడా రెడీ అయిపోయింది. ఇంకా అది వేసేసిన తర్వాత ఇంకా కొంచెం కొత్తిమీర వేసి కూడా ఇక బంద్ చేస్తుంది. ఇంకా పక్కన అయితే ఉగ్రాని కోసం అయితే బాండి పెట్టేసిన. ఊకే దోశ ఇడ్లీ తప్ప టిఫిన్ వేరేది ఏది చేసినా తినరు. మైదా పిండి అయితే ఇప్పుడు యూజ్ చేస్తలేను ఎక్కువ. ముందే కడుపు నొప్పులు అవి ఇవి హెల్త్ ఇష్యూస్ చాలా ఉంటున్నాయి కదా. మైదా వాడొద్దంటే బిస్కెట్లు కూడా తింటలేము అసలు. ప్రతి ఒక్క ఐటెం మైదాతోటి తయారవుతుంది కదా, బయట ఏ ఫుడ్ అయినా సరే. ఇంకా నేనైతే మైదా బంద్ చేసి ఇంకా ఓన్లీ దోశ, ఇడ్లీ, వడ చేస్తే కూడా తినరు ఫ్రెండ్స్ వీళ్ళైతే ఇంట్లో. మా వారు తింటారు కొంచెం 2-3, కానీ ఇంకా పిల్లలు అయితే వడ తినరు. అందుకే ఎక్కువ శాతం ఇడ్లీ దోశనే చేస్తా.
ఇక్కడైతే ప్యాన్ పెట్టుకున్నా కదా బాండి, అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పల్లీలు, పచ్చిమిర్చి, పుట్నాలు, ఇప్పుడైతే ఆనియన్స్ వేస్తున్నా చూడండి. ఆనియన్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా నేను బొంగులు కూడా మంచిగా చెత్త ఉంటుంది కదా క్లీన్ చేసుకొని నానబెట్టి అయితే పక్కన పెట్టుకున్నా. ఇంకా ఆఫ్టర్నూన్ వరకే తీసిన నేనైతే. ఆఫ్టర్నూన్ కూడా కాదు, 10-11 వరకే తీసిన వీడియో అయితే. ఇంకా ఎక్కువ తీయలేను. ఇంక ఇక్కడ కొంచెం పసుపు, సరిపడినంత ఉప్పు అయితే వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇంక ఇప్పుడు బొంగులు అయితే వేసుకుందాం. ఇంట్లో మంచిగా బాగా గట్టిగా వండుకొని వేసుకోవాలి. చూడండి ఇప్పుడు మంచిగా వైట్గా ఉన్నాయి కదా, కలర్ఫుల్గా అయితే ఇంకా లాస్ట్లో మొత్తం మిక్స్ అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు ఉంచుకొని ఇంకా దించుకోవాలి. ఇంకా ఇది అయిపోయిన తర్వాత మా వాళ్ళు టిఫిన్ తింటారు. మా వాళ్ళు ఇంకా నేనైతే చెత్త క్లీన్ చేసిన ఇప్పుడే, ఇంతకుముందే. ఇంకా అంట్లు కూడా ఇన్ని గానం పడ్డాయి. ఇప్పుడు అయితే ఇవన్నీ తోమేసేయాలి. ఇది వచ్చేసి ఈరోజు సండే మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది మార్నింగ్ అంతా కింద పైన క్లీన్ చేసి ముగ్గు అయితే పెట్టేసిన. కింద కూడా చూడండి మొత్తం కడిగేసిన. ఇంకా చెత్త కూడా ఊడ్చేసిన. చెత్త ఊడ్చే కంటే ముందే ఇంకా పాలు అయితే తాగేసినాము ఫేస్ వాష్ చేసుకొని. పాలు తాగిన తర్వాతనే చెత్త క్లీన్ చేస్తున్నా. చూడండి అక్కడ ఎంత సన్న దుమ్ము ఉందో. ఇక్కడ ఇప్పుడైతే మటన్ తీసుకొచ్చారు మా వారు. ఇంకా మటన్ చేద్దామని గోంగూర తీసుకురమ్మన్నా. గోంగూర తీసుకొచ్చి కడిగి పెట్టుకున్నా పక్కన ఇవన్నీ. ఇక్కడ రైస్ కూడా పెట్టేసిన. ఇంకా ఇప్పుడైతే కర్రీ చేస్తున్నా, మటన్ గోంగూర కర్రీ. ఇంకా ఆయిల్ వేసుకున్నా చూడండి. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయినాక ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా నేను చపాతీలు కూడా చేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు. ఇంకా మా పాప అయితే చేసింది చపాతీలు 2. ఆమె చేస్తుంది, ఆమెనే పిండి కలిపింది ఈరోజు. పిండి కలిపి నేను చేస్తాను మమ్మీ అన్నది. సరే చెయ్యి అన్న. మంచిగా చేసింది. ఎప్పుడు షేపు కరెక్ట్ రాకుంటుండే, ఇప్పుడు మాత్రం షేప్ మంచిగా చేసింది. ఇక్కడైతే ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, ఇంకా కొంచెం పచ్చిమిర్చి అయితే వేసుకున్నా. ఇంకా తర్వాత అల్లం వెల్లుల్లి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఇంకా నేను ఇందులో అయితే అది ఫ్రై అయిన తర్వాత గోంగూర అయితే వేస్తున్నా. గోంగూర రెడ్డుది ఏమంటే రెడ్డు లేదని చెప్పిండు. ఇంకా వైట్దే తీసుకొచ్చిరు. ఇంకా చూద్దాం వైట్ది ఎట్లా అవుతుందో అనేసి అయితే ఇంకా వైట్ది వేసేసిన. మంచిగా అయింది టేస్ట్ ఫ్రెండ్స్. నచ్చితే ట్రై చేయండి. ఇది కూడా మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకా మొత్తం ఆకంతా మంచిగా ఫ్రై అయిపోతుంది. చూడండి ఫ్రై అయిపోయింది. ఇక్కడైతే పసుపు వేసుకుందాం. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఇంకా పసుపు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే ఇంకా మటన్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత మొత్తం వాటర్ వస్తాయి కదా ఇందులో, మటన్ వేసుకోవాలి. మొత్తం వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఉంచుకోవాలి. ఇంకా మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం ఉప్పు కారం అవన్నీ అయితే వేసుకుందాం. ఇంకా మొత్తం కలిపినా కదా, ఇంకా మూత పెట్టేసుకుందాం. ఇంకా ఆ లోపల కొంచెం కొబ్బరి పొడి అయితే ఫ్రై చేస్తున్నా నేను, మిక్సీ పట్టుకోనికి. కొంచెం పచ్చివాసన వస్తుంది అనేసి నేనైతే కొంచెం ఫ్రై చేస్తాను లైట్గా. ఫ్రై చేసి ఇదైతే ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇంకా చపాతీలు కూడా మా బాబాయ్ చేస్తుందని చెప్పిన కదా, ఇంకా అవి కూడా చెయ్యాలి. ఇంకా పోయినాయి కదా వాటరు, ఆయిల్ పైకి వచ్చింది కదా. ఇప్పుడైతే కారం వేసుకుందాం.
ఒక 3 స్పూన్స్ కారం, ఒక 2 స్పూన్స్ ఉప్పు, ఇంకా తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, ఇవన్నీ అయితే వేసుకొని మళ్ళీ కలిపి, ఇంకా కొబ్బరి పొడి కూడా పట్టిన కదా అది కూడా వేసుకుందాం. ఇంకా టమాటాలు కూడా వేసుకోవాలి. నేను ఇంకా టమాటా కట్ చేస్తున్నా. ఇప్పుడు మధ్యలో చపాతీలు కూడా ఫ్రై చేస్తున్నా కదా, మళ్ళీ చాటలు అంటుకుంటాయి అనేసి అయితే అవి కర్రీ చేసుకుంటూనే ఫ్రై చేస్తున్నా అక్కడ చపాతీ. ఇక్కడైతే టమాటాలు కూడా వేసిన చూడండి. టమాటాలు కూడా మంచిగా కలుపుకొని ఇంకా మూత పెట్టేసి ఉడకనివ్వాలి. ఒక 10 చపాతీలు అయితే చేసినాం. ఇక్కడైతే నేను మటన్ మసాలా అయితే వేస్తున్నా. ఇంకా వాటర్ పోసేసి విజిల్కి అయితే పెడదాం. ఇది కొంచెం మటన్ మెత్తగా లేదు, కొంచెం ఎక్కువ విజిల్లే పట్టినాయి. టమాటో లాస్ట్ మినిట్లో వేసినా కదా, కొంచెం అట్లా కనబడుతుంది. టేస్ట్ మాత్రం సూపర్ వచ్చింది. నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే రెడీ అయిపోయింది కదా, కొత్తిమీర వేసి అయితే ఇంకా నేను స్టవ్ బంద్ చేస్తున్నాను. గ్రేవీ కావాలి అన్నంకైనా చపాతీకైనా. బాగా వచ్చింది. నచ్చితే ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.